కట్ట బాహుబలి లాగా ఉండి చాలా బాగా అనిపిస్తుంది. కానీ నాకు ఒక్క విషయంలో నిన్న మన అమర్దీప్ వర్సెస్ పల్లె ప్రశాంత్ గొడవ అవుతుంది. అరే అనకు రాని మన పల్లె ప్రశాంత్ అన్నాడు, నన్ను రెచ్చగొక్క కానీ మన ఎవరు అమర్దీప్ అన్నాడు. ఆ టైంలో ఎవరైనా స్టెప్ తీసుకొని వీళ్ళిద్దరిని కూల్ చేస్తే బాగుంటుంది అనుకున్నా. శివాజీ తీసుకుంటే ఏమనుకుంటే శివాజీ ఈ మధ్యలో మన నాగార్జున తిడుతుండు, అన్నిటి ఇన్వాల్వ్ అవుతున్నా నీకేం సంబంధం అని. ఆ టైంలో నిజంగా కరెక్ట్ స్టెప్ ఒక బ్రదర్ లాగా ఇద్దరికి కరెక్ట్ న్యాయం చెప్పి తీసుకున్నప్పుడు నిజంగా ఈ అబ్బాయి ఈయన బాగా ఆడిన ఫీలింగ్ నాకు వచ్చింది అన్న. ఒక నిజంగా నీ అమరేంద్ర బాహుబలి చూసిన ఫీలింగ్ వచ్చింది. అమర్దీప్ విన్నర్ అవ్వాలని చాలా మంది ట్రై చేస్తున్నారు ఈ మధ్య. ఏ ప్రభు ఏ హరిరామ్ కృష్ణం జగన్మోహన్ రెడ్డి క్యాబుగా నిజంగా ఏం ఆడతారన్న నాకు అర్థం కాదు. అంత సీన్ లేదు ఇక్కడ. మీరు చూసుకున్నా అన్న, సో బిగ్ బాస్ అంటే ఆశమాసి ఎవరు పడతారు ఇచ్చేది కాదు ఇది. సో మీరు ఎట్లా హెల్మెట్ వేసుకుంటారో మాకు సంబంధం లేదు. కానీ అమర్దీప్కి ఇస్తే మాత్రం అన్న మనం చూసాం మొన్న ప్రగతి భవన్ బద్దలు కొట్టారు. 100% అమర్దీప్కి కప్ ఇస్తే మాత్రం అన్నప్పుడు స్టూడియో బదులు కొడతాం. టాప్ 3 లాంటి ఎవరు పేరు చెప్తారు? పల్లె ప్రశాంత్ విన్నర్, సెకండ్ శివాజీ, థర్డ్ ఎవరు స్పై. అదే స్పా ఏంది ఇంత కరెక్ట్ గా ఎలా డిసైడ్ చేశారు పేర్లు? అంటే చూసినా అన్న వాళ్ళు గ్రూప్ వేరే స్టార్ట్ చేస్తారు. మన సీరియల్ బ్యాచ్ స్టార్ట్ చేశారు. లైక్ మన నాగార్జున వచ్చి ఓటింగ్ ఏంటంటే మన అమర్దీప్ చేతికి మళ్ళీ తోడగొడతాడు, నాతో పాటు అందరూ ఓటేనా అని. అట్లా వీడియో ఎన్నో వచ్చాయి. అంటే తను ఒక్కడే కాకుండా గ్రూప్ ఆడమని ట్రై చేస్తాం కాబట్టి ఆ రకంగా మీకే గ్రూప్ ఉంటే తప్పైంది, మాకు గ్రూప్ లేకుండా తప్పైంది అన్నట్టుగా స్పై అనే ఒక గ్రూప్ యాడ్ అయింది. అప్పుడు ఎప్పుడో కౌశల్ ఆర్మీ అని ఒక గ్రూప్ యాడ్ అయింది. సో అట్లనే ఇప్పుడు ఒక స్పై అని ఒక ఆర్మీ స్టార్ట్ అయింది. ఆ ఆర్మీ ఢీ కొట్టే సత్తా ఇవ్వడానికి లేదని అనుకుంటున్నాను. అంటే ఇలా పదాలు కరెక్ట్ గా మ్యాచ్ అవటం స్క్రిప్టెడ్ ఏమో అంటున్నారు. స్క్రిప్ట్ ఎస్ అనే పదం అన్న, ఎస్ అంటే శివాజీ, పి అంటే పల్లె ప్రశాంత్, వై అంటే ఎవరికంతే. దానికి ఏమన్నా ఇంటెలెక్చువల్ ముసిపెట్టి డ్రామాటిక్ చేసింది కదా, జస్ట్ ప్రజలు ఇచ్చిన బిరుదు అంతే. నీ పేరు కట్టపని నీ పేరు కట్టప కాదు కదా, ప్రజలు ఇచ్చారు అంతే. ఆ రకంగా ఇచ్చారని అంతే, ఆ రకంగా అనుకుంటున్నాను. అదే ముందు ఇలా ప్రిపేర్ చేసి వాళ్ళని ఆ టీంలో ఉంచారు, వీళ్ళని ఈ టీంలో ఉంచారు మాట్లాడుతున్నారు. నేనైతే అనుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళు అనుకోకుండా కలిసిందే కానీ వాళ్ళు గ్రూప్ లో ప్రిపేర్ అయ్యొచ్చింది లేదు. గ్రూప్ లో ప్రిపేర్ అయ్యొచ్చింది వాళ్ళంటే వీళ్ళు ఎందుకు ఓపెన్ చేసి చాలా సూపర్ సిటీ చెప్పింది. నేను నా ఫ్రెండ్ కోసం ఎంత దూరం పోతాను, అమర్దీప్ కోసం పోతా అని సూపర్ సిటీ చెప్పింది. వాళ్ళిద్దరు కలిసి తీసిన సీరియల్ ఎన్నో ఉన్నాయి. సో వాళ్ళ గ్రూప్ వచ్చారు కానీ వీళ్ళు గ్రూప్ రాలేదని నేను ఎప్పుడు అనుకోవట్లేదు.